శ్రోతలకు నమస్కారం. క్రికెట్ అంటే మనకు గుర్తొచ్చేది బ్యాట్, బంతి, పరుగులు, సిక్సర్లు, ఇంకా వికెట్లు. అయితే ఈ ఆటను దృష్టిలోపం ఉన్నవారు కూడా అదే ఉత్సాహంతో, అదే నైపుణ్యంతో, అదే పోరాట స్ఫూర్తితో ఆడతారని మీరు ఊహించారా? అదే బ్లైండ్ క్రికెట్. ఇది కేవలం ఒక క్రీడ మాత్రమే కాదు, ఇది ఆత్మవిశ్వాసానికి చిరునామా, సంకల్పానికి ప్రతీక, అసాధ్యం అనే మాటను సవాలు చేసే జీవితగాథ. ప్రత్యేక శబ్దం చేసే బంతిని వినిపించుకుంటూ, అడుగుల లెక్కతో మైదానాన్ని అంచనా వేస్తూ, జట్టు సమన్వయంతో విజయాలు అందుకుంటున్న ఈ క్రీడాకారులు మనందరికీ స్ఫూర్తి. భారతదేశంలో క్రికెట్కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మరి మన దేశంలో బ్లైండ్ క్రికెట్ తరఫున 3 సార్లు ప్రపంచ కప్ క్రికెట్ని సాధించి అర్జున్ అవార్డు పొందిన భారత మాజీ క్రికెట్ కెప్టెన్ ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ముందుగా బ్లైండ్ క్రికెట్లోకి రావడానికి మీకు ప్రేరణ ఏంటి? నాకు మెయిన్ ఇదే ఆడాలని డిసైడ్ అవ్వడం కారణం ఒకటండి. ఎందుకంటే నేను బ్లైండ్ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత బ్లైండ్ క్రికెట్ గురించి తెలిసినప్పుడు ఫస్ట్ వర్డింగ్ ఏంటంటే పాకిస్తాన్ ఈజ్ ద నెంబర్ 1 ఇన్ ద వరల్డ్. రీసెంట్గా వరల్డ్ కప్ అయింది, దాంట్లో ఇండియా ఓడిపోయింది అనే ఇదొక్క సెంటెన్స్తో నా లైఫ్ చేంజ్ అయిపోయిందని చెప్పాలి. అంతవరకు ఎప్పుడు ఏడుస్తూ ఉండేవాడిని. లేదు, నేను ఇండియాకి ఆడాలి, వరల్డ్ కప్ తేవాలి, ఆ టీంలో మెంబర్గా ఉండాలి అని నేను నా 12 సంవత్సరాల వయసు అప్పుడు దృఢంగా సంకల్పించుకున్నాను. ఎన్ని దెబ్బలు తగిలినా ఏమైనా కానీ ఇండియాకి ఆడాల్సిందే, వరల్డ్ కప్ తేవాల్సిందే. మెయిన్ ఏంటంటే పాకిస్తాన్ ఎవరు బీట్ చేయలేదు, ఇండియా అసలు బీట్ చేయలేదు అనే పదంతోనే నా లైఫ్ అనేది టర్న్ అయిందని చెప్పాలి. సార్, మరి మీ సంకల్పానికి మీ కష్టం కూడా తోడై మీరు అనుకున్నట్టు 3 సార్లు దేశానికి వరల్డ్ కప్ తీసుకొచ్చారు. మరి ఒక్కసారి ఆ అనుభూతిని మన శ్రోతలతో పంచుకుంటారు? నేను ఎప్పుడు క్యాప్టెన్ అవుతా అని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదండి. బట్ 2010లో ఫస్ట్ టైం ఇండియన్ టీంకి సెలెక్ట్ అయినప్పుడు నాకు ఏదైతే ఆ ఇండియన్ జెర్సీ వేసుకున్నప్పుడు ఫీలింగ్ ఉందో, నేను నా లాస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడే వరకు ఎవ్రీ టైం ఆ జెర్సీ వేసుకున్నప్పుడు నేను అదే గూస్ బమ్ మూమెంట్స్తో అట్ ద సేమ్ టైము ఇండియన్ టీంకి నా బెస్ట్ ఇవ్వాలి, బ్లైండ్ క్రికెట్లో ఇండియా నెంబర్ 1 పొజిషన్లో ఉండాలని హార్నెస్లు దాని గురించి కష్టపడ్డాను. ఈ జర్నీలో నేను 5 వరల్డ్ కప్స్ విన్ అయిన టీంలో మెంబర్గా ఉన్నాను. దాంట్లో 2 యాజ్ ఎ వైస్ కెప్టెన్, 3 యాజ్ ఎ క్యాప్టెన్, మల్టిపుల్ బయలాటరల్ సిరీస్ ఇవన్నీ జరిగినాయి. బట్ ఫర్ మీ నాకేంటంటే మెయిన్ ఇండియా షుడ్ బి ద నెంబర్ 1. బ్లైండ్ క్రికెట్ ఉన్నంతకాలం ఇండియన్ నెంబర్ 1 పొజిషన్ వరకు ఉండాలి అనేదే. దాని గురించే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ, ఎన్ని ఇంజరీస్ అయినా కానీ, సొసైటీలో ఎంత అన్నా కానీ, బట్ ఐ నెవర్ గివ్ అప్. సార్, మరి ఇప్పుడు ఈ సాధారణ క్రికెట్తో పోలిస్తే ఈ బ్లైండ్ క్రికెట్లో ఉన్న ప్రధాన తేడాలు ఏంటంటారు సార్? ఓన్లీ సిమిలర్ చేంజెస్ అండి. రూల్స్ మ్యాక్సిమం మేము ఎంసీసీ రూల్స్ ఫాలో అవుతాము. బౌలింగ్ యాక్షన్ ఒక డిఫరెన్స్ ఉంటుంది. బౌలింగ్ యాక్షన్ నార్మల్ క్రికెట్ ఓవరామ్ వేస్తే మాది అండర్ ఆర్మ్ బౌలింగ్ యాక్షన్ ఉంటుంది. బౌండరీ లైన్ కొంచెం తక్కువ ఉంటుంది. ఒక 45 అబౌవ్ టు 55 యార్డ్స్ బిట్వీన్లో ఉంటుంది. ఎందుకంటే డిస్టెన్స్ పెరిగే కొద్దీ విజన్కి ప్రాబ్లం అవుతుంది, ఆ కోఆర్డినేషన్ కూడా ఇబ్బంది అవుతుందనే కారణంతో కొన్ని రూల్స్ మాకు క్రియేట్ చేయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్ గ్రౌండ్లో ఉండే ఆ కమిట్మెంటు, ఆ ప్యాషన్ అయినా కానీ, ఆ సెలబ్రేషన్, ఆ డెడికేషన్ ఏదైనా కానీ నాట్ లెస్ దెన్ రెగ్యులర్ క్రికెట్ అండి. సార్, మరి ఇప్పుడు ఈ రెగ్యులర్ క్రికెట్లో వాడే ఈ బంతికి, ఈ బ్యాట్కి, అంటే ఇందులో శబ్దాన్ని బట్టి మీరు బాల్ ఎలా వస్తుందని గ్రహిస్తారు కదా, సో దానికి ఏంటి తేడా? ఇదేంటంటే బాల్ వచ్చేసి హార్డ్ ప్లాస్టిక్ మెటీరియల్తో రెడీ అవుతుంది. దాని లోపల బాల్ బేరింగ్స్ చిన్న మెటల్ మెటీరియల్ లోపల ఉంటుంది. అది స్పెసిఫిక్ వెయిట్తో ఇన్నే వేయాలని చెప్పేసి ప్రాపర్ మనము ఎన్నో ప్రయోగాలు చేసిన తర్వాత ఈ బాల్ అనేది 1990లో అఫీషియల్గా వరల్డ్ వైజ్ డయాగ్రామ్ చేయడం జరిగింది. మనకి ఈ క్రికెట్ వచ్చేసి 100 years ఎబోవ్ ఉన్న హిస్టరీ ఉన్న గేమ్ అండి. 1920లో మెల్బోర్న్లో స్టార్ట్ అయింది, ఆస్ట్రేలియాలో. దాని తర్వాత నుంచి 1990 నుంచి ఇండియాలో పాపులేషన్ స్టార్ట్ అయింది. 1998లో ఇండియాలో ఫస్ట్ టైం వరల్డ్ కప్ జరిగింది. దాని తర్వాత మల్టిపుల్స్ టైం ఇండియా హోస్ట్ చేసింది, పాకిస్తాన్ హోస్ట్ చేసింది. చాలా హిస్టరీ ఉన్న గేమ్. జస్ట్ ఓన్లీ బాల్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైతే లెదర్ బాల్ క్రికెట్లో ఆ బాల్ ఎంత హార్డ్ ఉంటుంది అనుకుంటారో దానికంటే ఇది ఎక్కువ హార్డ్ ఉంటుంది. సార్, మరి ఇప్పుడు ఈ క్రికెట్లో ఈ B1, B2, B3 కేటగిరీలు అని వింటుంటాము. అసలు ఈ కేటగిరీలు ఏంటో మన శ్రోతలకు తెలియజేస్తారు? మనకేంటంటే బ్లైండ్ క్రికెట్లో బ్లైండ్ అనే పదానికి మనం జస్టిఫై చేయాలి. దీంట్లో టోటల్ బ్లైండ్ ఒకటే కాదు, లో విజను, ఎబో పార్షలీ లాగా
ఉంటారు కేటగిరీస్, పర్సంటేజ్ని బట్టి విజన్ ఉంటుంది. అందరికీ ఆపర్చునిటీ ఇవ్వాలనే కారణంతో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫామ్ చేయడం జరిగింది. B1 అంటే టోటలీ బ్లైండ్, 100% బ్లైండ్. వాళ్ళకి కొంచెం లైట్గా అనిపించినా కానీ వాళ్ళకి డార్క్ గ్లాసెస్ వేసేస్తారు. ఆ గ్లాసెస్ వేసుకుంటే లైట్ అస్సలు ఇంకా కనపడద్దు లోపల, అంటే ఫుల్ లైట్లు ఆపేస్తే ఎలా ఉంటుందో డార్క్గా అలా ఉంటుంది. B2 అంటే వాళ్ళు ఒక 2 meters వరకు కనపడుతుంది, వాళ్ళకి అప్ టు 2 meters బాల్ క్లారిటీ ఉంటుంది, దాని తర్వాత క్లారిటీ ఉండదు. B3 వచ్చేసి మనకి అబౌవ్ 2 meters నుంచి 6 meters బిట్వీన్ కనపడుతుంది. ఈ కేటగిరీలో ప్లేయింగ్ 11 డిసైడ్ అవుతుంది అనమాట. B1 వచ్చేసి 4 members మినిమం, B2 3 members మినిమం, B3 4 members మ్యాక్సిమం. ఈ కాంబినేషన్స్తో ప్లేయింగ్ 11 డిసైడ్ చేస్తారు. ఇన్ కేస్ ఏ కేటగిరీ ప్లేయర్ ఇంజురీ అయినా అదే కేటగిరీ ప్లేయర్ షుడ్ బి రీప్లేస్. అందులో బ్యాటింగ్ సర్కిల్ కూడా, అంటే అందరికి ప్రయారిటీ ఎలా ఇచ్చారని ఎందుకు చెప్తున్నానంటే, బౌలింగ్లో B1 కంపల్సరీ 40% బౌలింగ్ వేయాలి. కనిపించిన వాళ్ళే బౌలింగ్ వేస్తా అంటే కుదరదు. బ్యాటింగ్లో కూడా B2 B3 పార్షియలీ సైటెడ్ ఇద్దరు బ్యాటింగ్కి వెళ్తే ఏదైనా వికెట్ పడితే B1 కంపల్సరీ వెళ్ళాలి. B1కి రన్నర్ ప్రొవైడ్ చేస్తారు. మళ్ళీ B1 త్రూ బ్యాట్ ద్వారా ఒక సింగిల్ చేస్తే అది స్కోర్ డబుల్ యాడ్ అవుతుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్, ఎందుకంటే ఆయన కంప్లీట్గా విజన్ మీద డిపెండ్ అయి ఉంటాడు కాబట్టి ఈ రూల్స్ అనేవి కొన్ని ఫామ్ చేయడం జరిగింది టు బ్రింగ్ మోర్ అడ్వాంటేజ్ ఫర్ బేస్డ్ ఆన్ విజువల్లీ ఇంపేర్డ్ కేటగిరీ. కాబట్టి ఇప్పుడు వాళ్ళ విజన్ కేటగిరీ బట్టి అందరికీ న్యాయం జరిగేలా రూల్స్ రూపొందించబడ్డాయి. అవును సార్, మరి ఇప్పుడు బంతిని చూడలేని పరిస్థితిలో బ్యాటింగ్ చేయడం ఎంత సవాల్గా ఉంటుంది? అది చాలా కష్టంగా ఉంటుందండి. ఇప్పుడు మీరు నార్మల్ క్రికెట్లో చూస్తే ఫుట్ వర్క్, టైమింగ్, ఫుట్ వస్తుంది, ఒక్కోసారి లేట్ టైమింగ్ అవుతుంది, ఒకసారి అడ్వాన్స్గా ఆడేస్తారు, ఫుట్ సరిగ్గా రాదు. ఫుట్ వర్క్ ప్రాబ్లం అయితే ఏ విధంగా అయితే నార్మల్ క్రికెట్లో షాట్స్ ప్రాపర్ తగలవో, దీంట్లో కూడా ఫుట్ వర్క్ ఉంటుంది, బాడీ రియాక్షను, మన ఫోకస్. ఏదైతే శబ్దబేరి గురించి విన్నారు కదా మన పురాణాల్లో, శబ్దం మీద మనం కొంచెం కాన్సన్ట్రేషన్ మిస్ అయినా కానీ నువ్వు గేమ్ మించిపోతావు, గేమ్ చేతిలోంచి వెళ్ళిపోతుంది. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ధ్వని మీద ఫోకస్ చేయడం. ఇదేంటంటే మనకు B1 కేటగిరీ కంప్లీట్గా విజన్ మీద ఉంటారండి. బౌలర్స్ టెక్నిక్గా అంటే ఒకే లైన్ లెంత్కి వికెట్ కోసం వేస్తారని కాదు, ఒకసారి బీట్ చేయడం కోసం ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ వేసి టెక్నికల్గా బీట్ చేయాలని చూస్తారు. దాని గురించి B1 ప్లేయర్స్ చాలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. శబ్దం తక్కువ వచ్చే బాల్స్తో ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళకి గ్రౌండ్లో కొంచెం ఎక్కువ, కొత్త బాల్కి ఎక్కువ సౌండ్ ఉంటుంది, ఆ సౌండ్ని ఈజీగా జడ్జ్ చేయగలుగుతారు. మల్టిపుల్ బాల్స్ని ఫస్ట్ ఒక బాల్ షేక్ చేస్తాం, బాల్స్లో సౌండ్స్ని బట్టి కూడా ట్రేస్ చేయడం ఎలా అంటే లో వాయిస్ ఉన్నది లేకపోతే మీడియం వాయిస్ ఉన్నది, కొంచెం ఫ్రెష్ బాల్, వీటిల్లో ఆ బాల్స్ని మనం రోల్ చేసి గో అండ్ బ్రింగ్ అని చెప్పడం, ఇటువంటి కొన్ని టెక్నిక్స్ చేస్తూ ఉంటాం. వాటి వల్ల ప్లేయర్స్ దే విల్ ఫోకస్ ఎక్కువ అబ్జర్వేషన్ సౌండ్స్ మీదే ఉంటుంది. దానివల్ల ఈ ఆడడం అనేది రేపు గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత చాలా బాగా ఆడతారు. ఒక్కసారి మ్యాచ్ చూసారంటే బా ఎంత అద్భుతంగా ఉందనే ఫీలింగ్కి వెళ్తుంది అది. సార్, మరి ఇప్పుడు ఈ ఫీల్డింగ్ సమయంలో ఆటగాళ్ళు పరస్పరం ఎలా సమన్వయం చేసుకుంటారు? ఇది మెయిన్ ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను నేను, B1 B2 B3 అని చెప్పేసి. కీపర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు B1ని బాగా గైడ్ చేస్తూ ఉంటారు. ఓవర్ అయిపోయిన వెంటనే అతను చేయబట్టుకుని తీసుకెళ్ళడు, ఓవర్ అయిపోయింది చేంజ్ పొజిషన్ అంటే అతను మాట్లాడుకుంటూ వెళ్తే అతనితో పాటు వెళ్ళిపోయి B1 స్ట్రైట్ అవే, వాళ్ళ థర్డ్ మ్యాన్ అయితే థర్డ్ మ్యాన్, ఫైన్ లెగ్ అయితే ఫైన్ లెగ్, సర్కిల్ లోపలే ఉంటారు B1 బేసిక్గా. వాళ్ళు కీపర్ సౌండ్ని బట్టి వాళ్ళు ఎక్కడ ఉండాలని వాళ్ళకి అర్థమైపోద్ది, ప్రాపర్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం కాబట్టి. దాన్ని బట్టి వాళ్ళు వాళ్ళ రైట్ సైడ్ ఎవరున్నారు, లెఫ్ట్ సైడ్ ఎవరున్నారు అని ఒకసారి కోఆర్డినేషన్ చేసుకుంటారు. ఫీల్డింగ్లో బౌండరీ లైన్ ఉన్నా కానీ బౌండరీ లైన్లో ఎవరున్నారు, పక్కన ఎవరన్నా అడుగుతారు, ఈజీగా తెలిసిపోతుంది. ఓవర్లో స్టార్ట్ అయితే చేంజ్ చేస్తుంటే చేంజ్ అయ్యే అతను మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు సైలెంట్గా వెళ్తే తెలియదు, వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే ఈ B1 అబ్జర్వ్ చేస్తారు, ఎవరు చేంజ్ అవుతున్నారు, ఏదో జరుగుతుందని చెప్పేసి. ఏదైనా డౌట్ ఉంటే ఇమీడియట్ కీపర్ని అడుగుతాడు. అలా ప్రతిదీ వాళ్ళు సౌండ్ మీద ఫోకస్ చేయాలి, ఈ గేమ్ మీద ఫోకస్ చేయాలి, వాళ్ళు ఉన్న ఫీల్డింగ్ పొజిషన్ మీద ఫోకస్ చేయాలి, పక్కన ఎవరున్నారని చూసుకోవాలి. బాల్ స్టాప్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి కీపర్ వైపు అని కాలింగ్ కాకుండా బౌలర్ వైపు వేయమంటాడు. ఇక్కడ కీపర్ సౌండ్ని బట్టి బౌలర్ ఎంత దూరంలో ఐడెంటిఫై చేసుకుని అక్కడ త్రో చేయాల్సి ఉంటుంది. చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. బట్ కాకపోతే గ్రౌండ్లో మీరు అద్భుతమైన రన్అట్స్ చూస్తారు. అసలు B1s కూడా రన్అట్లు చేస్తారు. పార్షియలీ సైటెడ్ వచ్చేసి వాళ్ళు B1కి బ్యాకప్గా ఉంటారు, వాళ్ళకి కీపర్ ఎక్కువ గైడ్ చేస్తారు. ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్లో కనపడదు కాబట్టి బ్యాట్స్మెన్ హిట్ చేసిన తర్వాత ఏ పొజిషన్స్కి వెళ్తుందో ఆ ప్లేయర్నో లేకపోతే ఆ పొజిషన్ చెబితే ఆటోమేటిక్గా ప్లేయర్స్ ఫాస్ట్గా మూవ్ అయ్యి శబ్దం దూరం నుంచి వచ్చే శబ్దం వినడము, దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళ విజన్ పరిధిలో ఉంటే బాల్ గ్యాదర్ చేసుకుని త్రో వేయడం అలా జరుగుతుంది. కీపర్ మీద ఎక్కువ ఇంపాక్ట్ అయి ఉంటుంది.
సార్ మరి ఇప్పుడు మనం గమనించినట్లయితే సాధారణమైన క్రికెట్లోనే ఈ ఫిట్నెస్కి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అలాగే మనం ఆట ఆడేటప్పుడు ఎన్నో ఇంజురీస్ అవుతుంటాయి. మరి ఈ క్రికెట్ విషయానికి వచ్చేటప్పుడు ఫిట్నెస్ ఎంతవరకు అవసరం, అలాగే ఇంజురీస్ ఎలా జరుగుతుంటాయి ఇందులో? ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే దీంట్లో మేజర్గా స్వీప్ షాట్స్ ఎక్కువ ఆడతారు. స్వీప్ షాట్స్ ఆడేటప్పుడు పవర్ఫుల్గా మనం ఆడాలన్నప్పుడు ఎక్కువ హిప్ రొటేట్ అవుతూ ఉంటుంది. మనము బ్యాటింగ్ స్టాండ్స్లో ప్రాపర్గా ఉండి నీస్ బెండ్ చేసి స్వీప్ షాట్స్ ఆడాలంటే మన లెగ్స్ స్ట్రాంగ్గా ఉండాలి, కోర్ స్ట్రాంగ్గా ఉండాలి, హ్యాండ్ స్ట్రాంగ్గా ఉండాలి, షోల్డర్ స్ట్రాంగ్గా ఉండాలి. ప్రాపర్ స్ట్రెంథనింగ్ లేకపోతే వీ కాంట్ గెట్ ప్రాపర్ షాట్స్. పొరపాటున మిస్కమ్యూనికేషన్ అయ్యి లేకపోతే పొరపాటున మిస్బ్యాలెన్స్ అయ్యి పడితే మజిల్స్ టేర్ అయిపోతాయి, సాఫ్ట్ టిష్యూస్ డ్యామేజ్ అయిపోతాయి, యాంకిల్ ట్విస్ట్ అయిపోతుంది. ఇటువంటి ఇంజురీస్ చాలా అవుతుంటాయి. మళ్ళీ ఒకసారి ఫీల్డింగ్లో ఏమవుతుందంటే B1s బాల్ శబ్దం మీద ఫోకస్ చేసి పార్సిలీ వెళ్తూ ఉన్నప్పుడు పార్సిలీ B1 కోఆర్డినేషన్ చేయడం మర్చిపోతాడు. B1s వచ్చి పార్సిలీ బాల్ తీసుకునే టైంకి వచ్చి తగులుతూ ఉంటారు. దానికి ప్రతి ఒక్కరు కమ్యూనికేషన్ చేస్తూ ఉంటేనే దీంట్లో చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా గేమ్, ప్రాపర్ గేమ్ ఏ విధంగా చూస్తారు క్రికెట్లో అది ఉంటుంది. వీళ్ళు అంత ఫాస్ట్గా రన్నింగ్ చేసుకుంటే చిన్న శబ్దం రంగాలు అక్కడ ఆపుకోవాలి. అది ఫిట్నెస్ ఉంటేనే మనకు బ్యాలెన్సింగ్ వస్తుంది. మనకి యూజువల్గా వితౌట్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు ఫాస్ట్ ఊరికి ఒక్కసారి ఆగమంటే ఆగలేరు, వాళ్ళకి ఇంజురీస్ అయిపోతారు. సార్ మరి ఈ బ్లైండ్ క్రికెట్లో ఈ ఎంపైర్ల పాత్ర ఎలా ఉంటుంది? ఎంపైర్స్ గ్రౌండ్ మొత్తంలో విజన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నార్మల్ పర్సన్స్ ఓన్లీ ఎంపైర్సేనండి. వాళ్ళే మాకు డిసిషన్ ఇచ్చేవాళ్ళు అంటారు. రెగ్యులర్ క్రికెట్లో కనీసం ప్లేయర్స్ వీళ్ళు ఆర్గ్యూ చేస్తుంటారేమో, మన దాంట్లో ఆర్గ్యూ ఉంటుంది. ఎంపైర్ ఇచ్చారంటే ఎస్, నో ఆర్గ్యుమెంట్. వాళ్ళదే మెయిన్ రోల్, వాళ్ళే గైడ్ చేస్తూ ఉంటారు. గైడ్ అంటే వైడ్ టువార్డ్స్ ఎటు వెళ్ళిందో కూడా ఒక్కోసారి B1 బౌలింగ్ వేసేప్పుడు తెలియదు. కీపర్ కోఆర్డినేషన్ చేస్తారు. ఎంపైర్స్ కూడా లోపల ఏమన్నా గ్లాసెస్, ఇప్పుడు B1 గ్లాసెస్ పెట్టుకుంటారు, ఆ గ్లాసెస్ టచ్ చేయడానికి లేదు. టచ్ చేయాలి అంటే ఎంపైర్ని అడిగే టచ్ చేయాలి. అది గ్రౌండ్కి ఆపోజిట్ డైరెక్షన్లో తిరిగి టచ్ చేయాలి. లేకపోతే వార్నింగ్ ఇస్తారు, సెకండ్ టైము పెనాల్టీలు వేస్తారు, థర్డ్ టైం గ్రౌండ్లో నుంచి బయటకు వెళ్ళిపోయి ఓన్లీ 10 మెంబర్స్తో ఆడాలి. ఎంపైర్ చాలా కీ ఉంటుంది. వాళ్ళే అన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు. ఒక్కొక్కసారి కనిపించక వీళ్ళు పవర్ ప్లే ఏదైతే సర్కిల్ ఉంటుందో సర్కిల్ బయటికి వెళ్తూ నో బాల్, అది ఎంపైర్స్ వార్న్ చేస్తారు. రూల్స్ స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. ఒక్కొక్కసారి హ్యూమన్ మిస్టేక్ డెలిబరేట్లు అనేది ఎంపైర్స్ కమ్యూనికేషన్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇందులో ఎంపైర్ల పాత్ర కూడా చాలా ఉంటుంది. సార్ మరి మీ క్రికెట్ జీవితంలో మీకు మరుపురాని ఒక మ్యాచ్ లేదా ఏదైనా విజయాన్ని మన శ్రోతలతో పంచుకుంటారు? నాకు ది బెస్ట్ వచ్చేసి ఎవ్రీ వరల్డ్ కప్ ఫైనల్ అండి, టు బి ఆనెస్ట్. బట్ కాకపోతే వాటిలో ఒకటి బెస్ట్ అంటున్నారు కాబట్టి 2014 వరల్డ్ కప్ ఫైనల్స్ అని చెప్పాలి క్యాప్టౌన్లో. ఎందుకంటే ఆ వరల్డ్ కప్ కంటే ముందర మేము 2012లో T20 వరల్డ్ కప్ ఇండియాలో గెలిచినప్పుడు యూజువల్గా స్పోర్ట్స్ పర్సన్స్ ఆఫ్టర్ మ్యాచ్ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు, ఓకే వెల్ ప్లేడ్ అని చెప్పుకుంటాం, కంగ్రాచులేషన్ విష్ చేసుకుంటాం. ఆ క్రమంలో పాకిస్తాన్ ప్లేయర్స్ వచ్చేసి మీరు లక్తో గెలిచారు అంతే, ఇది రీసెంట్ ఫార్మాట్, T20 అనేది అప్పుడే స్టార్ట్ అయింది, ఇది రీసెంట్ ఫార్మాట్, ఓడియోలు ఇప్పటికి మేమే ఛాంపియన్స్, మమ్మల్ని మీరు కొట్టలేరు అంటే గెలిచామన్న ఆనందం కంటే ఇటువంటి మాటలు ఇమీడియట్గా అనేసారు. వెయిట్ చేయండి, నెక్స్ట్ వరల్డ్ కప్ ఉంది కదా దాంట్లో కొడతాంలే అని చెప్పేసి ఒక ఛాలెంజింగ్ తీసుకున్నాను. ఇప్పుడు అది ఆ కాంపిటీషన్ నాతోనే అయింది కాబట్టి. 2014 వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు ఆడడానికి ఫస్ట్ మ్యాచ్లో నాకు ఇంజురీ అయిపోయింది. ఆల్మోస్ట్ రూల్ అవుట్ అవ్వాలి టోర్నమెంట్. కానీ నేనేంటంటే అప్పుడు మాకు ఆల్టర్నేటివ్ ప్లేయర్స్ కానీ మళ్ళీ ప్లేయర్స్ రీప్లేస్మెంట్ అయినా కానీ మెడికల్ ఫెసిలిటీస్ కానీ అంత ఉండే కాదు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల. అంతే నేను మా మేనేజ్మెంట్తో డిస్కషన్ చేసి ఓకే ఇప్పుడు ఈ సీరియస్ ఇంజురీ అంటున్నారు కదా, ఓన్లీ క్రూషియల్ టైంలోనే నేను బ్యాటింగ్కి వెళ్ళడం జరుగుతుంది, లేకపోతే ఓన్లీ బౌలింగ్ వేసి రిస్క్ లేని పొజిషన్లో ఐ విల్ డూ ఫీల్డింగ్, ఇంపార్టెంట్ సిచ్యువేషన్లో నేను రిస్క్ పెడతాను అని చెప్పేసి అట్లా చెప్తే వాళ్ళు కూడా నీడ్ ఉంది కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు నన్ను. ఫైనల్స్ ఆడే క్రమంలో టోర్నమెంట్ అంతా ఓకే, ఫైనల్స్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఆడుతుంది. పాకిస్తాన్ అంటే మాకు ఓడిఐ వచ్చేసి 40 ఓవర్సే ఉంటుంది, ఎందుకంటే టైం కొంచెం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి. ఆ 40 ఓవర్స్లో పాకిస్తాన్ 380+ స్కోర్ చేసింది. అది హ్యూజ్ స్కోర్, చాలా పెద్ద స్కోర్. ఇంకా మేమంతా ప్లాన్స్ చేంజ్ చేసి పంపించి ఫైనల్గా అంటే వస్తుంది ఓవర్కి 8-10 అట్లా వస్తుంది. బట్ లాస్ట్ 12 ఓవర్స్కి ఇండియన్ టీంకి 120 రన్స్ రిక్వైర్మెంట్ ఉంది. ఇంకా ఆ టైంలో నేను ఆల్రెడీ క్రీజ్లో ఉన్నాను,
బ్యాటింగ్ ఆడుతున్నాను, ఆ ఇంజురీ ఎక్కువైపోయింది, షాట్ కొడుతున్నాను, బౌండరీ వెళ్ళట్లేదు, నేను కింద పడిపోతున్నాను. నన్ను ఎవరో ఒకరు వచ్చి లిఫ్ట్ చేసి మళ్ళీ స్లోగా ఎంపైర్ దగ్గర డ్రాప్ చేసే సిచ్యువేషన్ ఉంది. ఎంపైర్ ఏమో నీ ఇంజురీ అవుతుంది, గో అవుట్ అంట, టైం వేస్ట్ అవుతుందని. నాకేమో ఐ డోంట్ వాంట్ టు గో. ఇంకొక 2-3 ఓవర్స్ చూసిన తర్వాత నాకు ఇంకా లేదు, నా వల్ల టీంకి ఇబ్బంది అవుతుంది, షాట్స్ అవ్వలేదు, నేను బయటికి వెళ్ళడం బెటర్ అని చెప్పేసి నేనే మెసేజ్ చెప్పేసి నేను బయటికి రిటైర్డ్ హట్గా వెళ్ళిన తర్వాత ఇంకా 5 ఓవర్స్లో ఇండియన్ టీంకి 65 రన్స్ సంథింగ్ కావాలి. ఆ టైంలో ఇండియా లాస్ వికెట్. ఇంక జూనియర్సే ఉన్నారు, సీనియర్స్ ఎవరు లేరు. నేను అప్పటికి ఆల్రెడీ చెప్పాను, నాకు ఆల్మోస్ట్ 4 ఓవర్స్ 5 ఓవర్స్ రెస్ట్ దొరికింది. మా కోచ్కి, మా ఫిజియో వీళ్ళకి చెప్పాను, నెక్స్ట్ వికెట్ పడితే నేనే వెళ్తాను, నాకు సరిపోయేంత రెస్ట్ దొరికింది, 5 ఓవర్స్ ఈజీగా ఐ కెన్ మేనేజ్ అని. వాళ్ళు అన్నారు, లేదు నీ కెరీర్ పోతుంది, లెగ్స్ మళ్ళీ ఇంక నువ్వు లైఫ్లో క్రికెట్ ఆడడానికి కుదరదు, ఆ ఇంజురీ ఇంకా పెద్దదైతే వద్దంటే పర్వాలేదు, నేను క్రికెట్ ఆడపోయినా పర్లేదు, నేను గెలవాలి, ఈ వరల్డ్ కప్ ఇండియా గెలవాలి, ఈ వరల్డ్ కప్ గెలిపించుకొని నేను వస్తాను బయటకు అని చెప్పేసి వాళ్ళతో ఫుల్ ఆర్గ్యుమెంట్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఇంకా వికెట్ పోయింది. అప్పుడు లోపలికి వెళ్ళిపోయి మేము ఇంకా 2 balls రిమైనింగ్ ఉండగా విన్ అవ్వడం జరిగింది. ఆ వరల్డ్ కప్లో నేను ఫైనల్స్లో 74 నాట్అవుట్గా ఉన్నాను. అంత పెయిన్లో కూడా జస్ట్ నాకు గుర్తొచ్చింది ఒకటే, ఇండియా ఫ్లాగ్. ఆ రోజు 2012 వరల్డ్ కప్ ఫైనల్స్ విన్ అయిన తర్వాత పాకిస్తాన్ అన్న మాటలు, అది నెవర్ గివ్. ఒకటే మాట చెప్పేశాను, నాకేదన్నా అయితే మా ఇంట్లో చెప్పేసేయండి అంతే, నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయినా పర్లేదు కానీ నేను మాత్రం గెలిపించుకోకుండా బయటికి రాను అని ఆ ఫైర్తో వెళ్ళాను. అదే కంప్లీట్ చేసుకొని వచ్చి అది ఎప్పటికీ నాకు లైఫ్లో బెస్ట్ మూమెంట్. చాలా అద్భుతం సార్, వింటుంటే మాకు చాలా భావోద్వేగపూరితంగా ఉంది సార్. మరి మీరు దేశానికి చేసిన ఈ రకమైన సేవకు మీకు 2024 సంవత్సరంలో అర్జున్ అవార్డు లభించినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఇప్పటికీ డిక్లేర్ అయ్యింది, ఇప్పటికీ గుర్తుందండి. నాకు ఆ రోజు అయిపోయినని చెప్పేసి ఆఫీస్కి లీవ్ పెట్టేసి రూమ్లో రెస్ట్ తీసుకుంటుంటే హౌస్లో 4 o'clock ఆ టైంలో మా ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది. మా క్యాబీ, క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఇండియా, బీసీసీఐలాను, ఇది క్యాబీ అలాగా మాకు, ఆయన దగ్గర నుంచి కాల్ వచ్చింది, అజయ్ కంగ్రాచులేషన్స్, నీకు ఇది అర్జున్ అవార్డు కన్ఫర్మ్ అయిందని చెప్పేస్తే నేను, మనకెవరు ఇస్తారు సార్, మనల్ని పట్టించుకోరు ఎవరు, అదంతా జస్ట్ కమిటీ రికమెండ్ చేసింది, అది అవ్వదులే సార్ అని చెప్పేసి. అలా అంటే లేదు అజయ్, వాట్ హ్యాపెండ్, నీ వాయిస్ ఇలా ఉంది అంటే, నాకు ఇట్లా పెయిన్ ఉంది సార్ అంటే, పర్లేదు నువ్వు రెస్ట్ తీసుకో, బట్ ఇది కన్ఫర్మ్ అజయ్ అన్నారు. ఒక 10 minutes తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఐఎమ్ గెటింగ్ కాల్స్. అప్పుడు రియలైజ్ అయ్యాను, నాకు పెయిన్ ఎగిరిపోయింది. అంటే వాట్ ఐ ఫీల్ దట్ టైం ఏంటంటే, నాకు హానర్ కాదు, ఇన్ని వరల్డ్ కప్స్ తెచ్చిన బ్లైండ్ క్రికెట్కి ప్రాపర్ రికగ్నేషన్ ఇచ్చారు. ఎందుకంటే స్పోర్ట్స్లో అది బెస్ట్ మూమెంట్ అని చెప్పాలి. స్పోర్ట్స్ పర్సన్, యూ డిడ్ సంథింగ్ ఫర్ కంట్రీ అండ్ అన్ని ఫీలింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసి మనకి ఇచ్చే అవార్డు అది బ్లైండ్ క్రికెట్ ఇచ్చింది అనుకున్నాను. అది రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు ఎప్పుడైతే ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి అనౌన్స్ చేశారో, అక్కడ నించోని నా అచీవ్మెంట్స్ చెప్తున్నప్పుడు నా లైఫ్ మొత్తం నా కళ్ళ ముందు అట్లా తిరిగింది. ఎన్ని ఇంజురీస్, ఎంతమంది క్రిటిసైజ్ చేశారు, ఫ్యామిలీ అయినా కానీ, రిలేటివ్స్ అయినా కానీ, బయట ఫ్రెండ్స్, సొసైటీ ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. బట్ స్టిల్ అజయ్, యూ ప్రూవ్డ్ వాట్ పర్సన్ విత్ డిజేబిలిటీ కెన్ డూ ఇఫ్ స్ట్రాంగ్లీ దే బిలీవ్. అంటే సంకల్పం ఉంటే మనం ఏం చేయగలం అనేది నువ్వు ప్రూవ్ చేసావు అని చెప్పేసి నాకు నేను ధైర్యం చెప్పుకున్నా, లేకపోతే నాకు నేను గర్వంగా చెప్పుకున్న మూమెంట్ అది. సార్, మరి ఇంత ఇన్స్పిరేషనల్ అయిన మీ జర్నీలో మీరు ఎన్నో సవాళ్ళు ఎదుర్కొని ఉంటారు. మీరు ప్రధానంగా ఎటువంటి సవాళ్ళు ఎదుర్కొన్నారు యాజ్ ఎ బ్లైండ్ క్రికెటర్? ఇక్కడ ఫైనాన్షియల్ అండ్ ఫెసిలిటీస్ చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నామండి. ఎందుకంటే ఏదైనా టోర్నమెంట్కి వెళ్ళాలి అంటే ప్రాక్టీస్ చేయడానికి గ్రౌండ్స్ దొరకవు, ట్రావెల్ చేయడానికి డబ్బులు ఉండవు, ఆడడానికి క్రికెట్ బ్యాట్స్ మంచిగా ఉండవు, షూస్, డ్యామేజ్ అయిన షూస్ కుట్టించుకొని వాడాల్సి వస్తుంది. ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగితే మీకు ఆల్రెడీ ఒక ప్రాబ్లం ఉంది, మీకెందుకమ్మా ఆటలు, ఎందుకు చదువుకోక బుద్ధిగా అని ఈ విధంగా మాట్లాడి, అంటే ఎంకరేజ్ చేయడం పోగా నిరుత్సాహపరిచే వాళ్ళు చాలామంది, అంటే పుల్లింగ్ బ్యాక్, మనిషిని వెనక్కి లాగుతారంటారు అసలు మాటలతో, ఆ విధంగా చాలామంది అన్నారనమాట. అవి నా గ్రౌండ్లో ఎన్ని దెబ్బలు తగిలినా, ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా కానీ నేను అసలు పెద్ద పట్టించుకోలేదు. హెల్త్ గురించి అయినా కానీ, టార్గెట్ అండ్ విన్నింగ్ లూజింగ్ అసలు ఎప్పుడు బాధపడలేదు. కానీ ఇటువంటి మాటలు వరల్డ్ కప్ లాంటిది బ్యాక్ టు బ్యాక్ ఇండియాకి ఇచ్చిన తర్వాత కూడా సరిగ్గా రికగ్నేషన్ లేదు, సొసైటీ ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదు, స్టిల్ మా ప్లేయర్స్ సరిగ్గా గుర్తింపు లేదు అని బాధ నాకు ఎప్పటికీ ఉంటుందండి. బట్ ఈ మధ్య చేంజ్ అయిన సినారియో, బట్ అది చాలాసార్లు బాధ అనిపించింది నాకు. ఇంత చేశారు అయినా కానీ ఎందుకు మిమ్మల్ని గుర్తించట్లేదని నాకు నేనే ఎన్నోసార్లు క్వశ్చన్ అడుగుకున్నాను. సార్, మరి మీ జర్నీలో మీ కుటుంబ సభ్యులు, కోచ్లు
ఈ ప్రయాణంలో మీకు ఎలా తోడ్పడ్డారు? వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది? నా జర్నీలో ఫస్ట్ నేను చెప్పాలంటే మా ఫాదర్ అండి. మా మదర్ ఎప్పుడు అసలు స్పోర్ట్స్ వద్దు, స్పోర్ట్స్కి వెళ్తే కొట్టేది మా మదర్. ఎందుకంటే తనకేంటంటే ఆల్రెడీ అమ్మ ప్రేమ అని చెప్పాలి. ఆల్రెడీ నీకు ఈ ప్రాబ్లం ఉంది, మళ్ళీ ఇంకోటి అయితే కష్టము, చదువుకుంటే జీవితం బాగుంటుంది, చదివే భోజనం పెడుతుంది అనే ఆలోచన అమ్మది. నాన్నది ఏంటంటే వీడికి ఆనందం ఎక్కడ దొరుకుతుందో అక్కడ ఉంటే బాగుంటుంది, వీడి ప్రాబ్లాన్ని మర్చిపోయి ఈ గేమ్లో మంచిగా ఆడుతున్నాడు, రకరకాల ప్రదేశాలకు వెళ్తున్నాడు, అందరితో మాట్లాడగలుగుతున్నాడు, ఇంట్లోనే బాధపడుతూ కూర్చొని ఏడుస్తూ కూర్చునే నా కొడుకు కంటే బయటకు వెళ్ళి దెబ్బలు తగిలినా పర్లేదు, వాడు ఆనందంగా ఉంటే అటువంటి కొడుకు నాకు కావాలి, ఇబ్బంది లేదు, వాడు నాన్ని అని చెప్పేసి నాన్నగారు ఎన్నోసార్లు అమ్మకు చెప్పారు. బట్ అమ్మ ఏంటంటే ఫ్యూచర్ ఆలోచించారు, నాన్న ఆ క్షణానికి నా ఆనందాన్ని ఆలోచించారు. దాని తర్వాత నాకు నా సీనియర్స్ బాగా హెల్ప్ చేశారండి. అంటే గేము ఇనిషియల్గా అంటే నన్ను నేను ప్రూవ్ చేసుకునే వరకు అవకాశాలు చాలా తక్కువ వచ్చినాయి. వన్స్ నేను ప్రూవ్ చేసుకున్న తర్వాత నాకు అప్పట్లో ఆంధ్ర సీనియర్స్ కొంతమంది ఇండియాకి ఆడారు, వాళ్ళైనా కానీ నా స్కూల్లో నా ఫ్రెండ్స్ ఎప్పుడు పిలిచిన, ఈవెన్ దో సాటర్డే నైట్స్ కూడా మేము క్రికెట్ ఆడుకునేవాళ్ళు. సాటర్డే నైట్ 9 నుంచి మార్నింగ్ 3 వరకు నైట్ అవుట్లో గేమ్ ఆడుకునేవాళ్ళు. ఆ విధంగా స్కిల్స్ ఇంప్రూవ్ అయినాయి నాకు. అట్లా ఫ్రెండ్స్ ఎప్పుడు పిలిచినా వచ్చేవాళ్ళు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కోచెస్, మళ్ళీ మా మేనేజ్మెంట్ నాకు ఇట్లా ఇబ్బంది అవుతుందని చెప్పిన ప్రతిసారి నన్ను బ్యాక్ చేయడము, సపోర్ట్ చేయడం, గైడ్ చేయడం. మోర్ దెన్ దట్ ఏంటంటే నా బ్యాంక్, నేను ఎస్బీఐలో వర్క్ చేస్తున్నాను యాజ్ ఎ డిప్యూటీ మేనేజర్. గుర్తింపు లేని స్పోర్ట్స్కి కూడా అఫీషియల్గా లీవ్స్ ఇచ్చి వెళ్ళు, ఆడు, దేశం గురించి, దేశం పేరుని ప్రపంచానికి తెలియపరచు అనే ఆ విధంగా బ్యాంక్ చాలా సపోర్ట్ చేసింది నాకు. మా బ్యాంక్ లేదు అంటే నేను 2011లో బ్యాంక్లో జాయిన్ అయ్యాను. మహా అయితే 2-3 ఇయర్స్ ఏదో నా ప్యాషన్తో కంటిన్యూ చేసేవాడినేమో, కానీ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా స్టిల్ ఐఎమ్ ఏబుల్ టు ప్లే. అంటే నాకు ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బందులు లేవు కాబట్టి ఆడగలుగుతున్నాను. లేదు అంటే చాలామంది ప్లేయర్స్ ఆడలేదు, నాతో పాటు స్టార్ట్ చేసిన ప్లేయర్స్ గేమ్ ఉండి కూడా ఆడలేకపోయారు బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. సార్, మరి ఇప్పుడు ప్రస్తుత తరం బ్లైండ్ క్రికెటర్స్కి ఎంతో మందికి మీరు ఒక స్ఫూర్తి, మీరు ఒక ప్రేరణ. మరి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన క్రికెటర్ ఎవరు? చిన్నప్పటి నుంచి పలానా క్రికెటర్ని చూసి మీరు బాగా ఇన్స్పైర్ అయి ఉంటారు. అంటే సాధారణ క్రికెట్లో అయి ఉండొచ్చు, లేదంటే బ్లైండ్ క్రికెట్లో అయి ఉండొచ్చు. సాధారణ క్రికెట్లో వచ్చేసి అప్పట్లో మన రేడియోస్లోనే మ్యాచెస్ లైవ్ వచ్చాయి. అప్పుడు గంగూలీ గారి గురించి అయినా కానీ, సచిన్ గారిదైనా కానీ, సేవక్ గారిదైనా కానీ, ద్రావిడ్, లక్ష్మణ్ గారిది, వీళ్ళందరిది కామెంటరీ వింటూ ఉండేవాడిని. బౌండ్ కొట్టిన వెంటనే దాని తర్వాత వచ్చే కామెంటరీ, అప్పట్లో ఉన్న కామెంటరీ నాకు చాలా గూస్ బంప్స్ తెచ్చింది. అంటే రియల్ గేమ్ని నేను కామెంటరీలో ఫీల్ అయ్యేవాడిని. రేడియో ద్వారా విని అదే అంటే కళ్ళల్లో విజువలైజేషన్ చేసుకొని ఇట్లా షాట్స్ ఆడుతున్నారు అనేది ఆ ప్లేయర్స్ ఫేవరెట్గా అయ్యారు నాకు వాళ్ళ 5. దాని తర్వాత బ్లైండ్ క్రికెట్లో వచ్చేసి నాకు మా సీనియర్ పుష్పరాజ్ అన్న ఒక అతను ఉన్నాడు. అన్న టోటల్ బ్లైండ్ అయ్యి ఉండి కూడా నాకు చాలా స్కిల్స్ నేర్పించారు. మళ్ళీ శేఖర్ నాయక్ అని చెప్పేసి ఒక అతను, ఫార్మర్ క్యాప్టెన్, ఆయన పద్మశ్రీ అవార్డు. ఆయన వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళ గేమ్ స్కిల్స్ నేను తీసుకున్నాను. నేను ఎట్లా ఆడుతున్నారు, ఎలా ఉంది వాళ్ళ స్కిల్స్, ఇది తీసుకున్నాను. వాళ్ళు చాలా ఇన్స్పైర్ చేశారు. సార్, మరి ప్రస్తుతం ప్రజల్లో ఈ బ్లైండ్ క్రికెట్ పట్ల అవగాహన ఎంతవరకు ఉందని మీరు భావిస్తున్నారు? నేను ఆడుతున్నప్పుడు అంటే 20 years బ్యాక్ సినారియో ఐ కెన్ సే 1%. లాస్ట్ 10 years నుంచి ఐ కెన్ సే 5%. ఇప్పుడు ఒక 15-20% అయింది. ఫ్రమ్ లాస్ట్ 2 years ఇంప్రూవ్ అయింది. బట్ స్టిల్ ఇది అంత, దాన్ని ఏమంటారు, ఇన్ని వరల్డ్ కప్ తెచ్చిన తర్వాత కూడా ఇంత మాత్రమైన అవేర్నెస్ అని చెప్పేసి అనిపిస్తుంది. స్టిల్ ప్లేయర్స్ స్ట్రగుల్ అవుతున్నారు. స్టిల్ ఫండింగ్కి ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తున్నాము. 100 మందిని అప్రోచ్ అయితే 100 మందిలో 5 మందో 6 మందో పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. ఆ 5 మంది 6 మందితోనే స్టిల్ బ్లైండ్ క్రికెట్ అనేది అలైవ్గా ఉందని చెప్పాలి. సార్, మరి ప్రస్తుతం భారతదేశంలో ఈ బ్లైండ్ క్రికెట్ అభివృద్ధికి ఇంకా ఏం చేయాల్సిన అవసరం ఉందని మీరు భావిస్తున్నారు? గెలిచి వచ్చిన తర్వాత ప్లేయర్స్కి 10 కోట్లు ఇస్తున్నాము, 20 కోట్లు ఇస్తున్నాము అనేది చెప్తున్నారు. అది యాక్సెప్టెడే. బట్ స్పోర్ట్స్ ఎలా డెవలప్ అవ్వాలి, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది గవర్నమెంట్ సైడ్ నుంచి అయినా, లేకపోతే బీసీసీఐ రిచెస్ట్ బోర్డు వాళ్ళ దగ్గర నుంచి అయినా కానీ, గ్రాస్ రూట్ లెవెల్ నుంచి హౌ వీ కెన్ డెవలప్, ప్లేయర్స్కి కావాల్సిన ఏంటి ఎక్విప్మెంట్స్, వాళ్ళకి స్పోర్ట్స్ ద్వారా కొంచెం మార్క్స్ యాడ్ చేస్తే అది స్టడీస్కి యాడ్ అయితే పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తారు. స్పోర్ట్స్కి వెళ్తున్న వాళ్ళకి అటెండెన్స్లో ఇబ్బంది లేదంటే పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు. పిల్లలకు కూడా ఇష్టమైన గేమ్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే నాట్ ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ బ్లైండ్ క్రికెట్ ఒకటే కాదు, కామన్ స్పోర్ట్స్ గురించి చెప్తున్నాను నేను. గెలిచిన తర్వాత ఎంత ఇవ్వడం కంటే గెలవడం కోసం మనం చేయాల్సిన ప్రయత్నాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు ఇండియా మొత్తంలో ఎక్కడ ఓన్ బ్లైండ్ క్రికెట్ గ్రౌండ్ లేదు, అకాడమీ లేదు. అది ఎస్టాబ్లిష్ చేయాలి అనే నా డ్రీమ్ ఉంది. బట్ అది
చిన్న విషయం కాదు. గవర్నమెంట్ ముందరకు వచ్చి అదేం సపోర్ట్ చేయగలిగితే మహా అయితే ఎంతమంది ఉంటారండి ఒక స్టేట్లో చెప్పండి. ఒక ఎక్సలెన్స్ సెంటర్ కనుక ఓపెన్ చేయగలిగితే అక్కడే మ్యాచెస్, అక్కడే ప్రాక్టీస్, అక్కడే టోర్నమెంట్స్, జాబ్ రిజర్వేషన్స్, ఈ క్రైటీరియాని ఇస్తూ కార్పొరేట్ కంపెనీస్ ఏ విధంగా అయితే మిగతా కొన్ని స్పోర్ట్స్కి ఫైనాన్షియల్గా వచ్చి సపోర్ట్ చేసి వాటికి ఎక్కువ మైలేజ్ ఇస్తుందో అదేవిధంగా అన్ని స్పోర్ట్స్ని అదే విధంగా ఆదరిస్తే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క స్పోర్ట్స్ని అడాప్ట్ చేయగలిగితే, ఇప్పుడు ఒడిశా గవర్నమెంట్ హాకీని అడాప్ట్ చేసుకున్న తర్వాత ఎంత డెవలప్మెంట్ చూసారు మీరు చెప్పండి. ఒక్క స్టేట్ ఒక స్పోర్ట్స్ని, ఒక కంపెనీ ఒక స్పోర్ట్స్ని అడాప్ట్ చేసుకుంటే ఏ స్పోర్ట్స్ వెనకుండదని నా స్ట్రాంగ్ ఫీలింగ్. కాబట్టి ఈ కార్పొరేట్ సంస్థలు తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఇలాంటి స్పోర్ట్స్ని అడాప్ట్ చేసుకుంటే అందరూ ఒకే స్పోర్ట్స్ వెనక లేకపోతే 2, 3, 4, 5 స్పోర్ట్స్ కింద కాకుండా దేర్ ఆర్ ప్లెంటీ స్పోర్ట్స్ యాక్టివిటీస్. ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీ స్పోర్ట్స్ని కనుక తీసుకొని దానికి వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీ కిందనో లేకపోతే గవర్నమెంట్ ఏదైనా ఫండ్స్ కానీ ఇట్లా ఇచ్చి ఎంకరేజ్ చేయగలిగితే మనకు గెలిచిన తర్వాత అవార్డ్స్ రివార్డ్స్ కంటే గెలవడానికి మనం ఏం చేయగలం అది చేసిన ఫీలింగ్ అనేది మనం ఇవ్వగలుగుతాం. సార్, మరి ఇప్పుడు ఈ బ్లైండ్ క్రికెట్ మీ జీవితంలో తీసుకొచ్చిన అతిపెద్ద మార్పు ఏంటి? నా లైఫ్లో బతకడం నేర్పించిందండి, మాట్లాడడం నేర్పించింది, నవ్వడం నేర్పించింది, అంతే లైఫ్లో. ఎందుకంటే ఈ స్పోర్ట్స్ కంటే ముందల నేను ఎప్పుడు ఏడుస్తూ ఉండేవాడిని, నాకు ఈ లైఫ్ వద్దనుకునేవాడిని, ఎవరితో కలిసేవాడిని కాదు, ఇంట్లోనే డార్క్ రూమ్లో ఉండేవాడిని. ఇదంతా వాట్ ఎవర్ ఐఎమ్ టుడే బికాస్ ఆఫ్ బ్లైండ్ క్రికెట్ ఓన్లీ. లేదు అంటే నేను ఇప్పటికి ఉండేవాడిని కాదు ఎప్పుడో. అజయ్ కుమార్ రెడ్డి గారు, ఈ దృష్టిలోపం ఉన్న యువత ఉంటారు, వారికి మీరు ఇవ్వాలనుకునే సందేశం ఏంటి? అంటే క్రికెట్ పరంగా కానివ్వండి, సాధారణంగా కానివ్వండి, ఒకవేళ ఎవరైనా బ్లైండ్ క్రికెట్ నేర్చుకోవాలనుకున్నా లేదంటే లైఫ్లో వాళ్ళు లోగా ఫీల్ అవుతున్నా వాళ్ళకి మీరు ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఒకటే, ప్రాబ్లమ్స్ ఫిజికల్లా మెంటల్లా నథింగ్ అండి, మన విల్ పవర్ ఇంపార్టెంట్. మీరు మీ గోల్ని డిసైడ్ చేసుకున్న తర్వాత ఏ ప్రాబ్లం వచ్చినా కాంప్రమైజ్ అవ్వద్దు, వెనకడుగు వేయద్దు. మనం దృఢంగా సంకల్పించుకుంటే మనం ఆశయాన్ని సాధించకుండా ఉండడం అనేది జరగదు. ఖచ్చితంగా సాధిస్తాం, ఎవ్వరు ఆపలేరు మనం ఆశయాన్ని రీచ్ అవ్వడంలో. ఎందుకంటే నా జర్నీలోనే మల్టిపుల్ ఇంజురీస్. నేను 45 days ఇంజురీ అయిన తర్వాత ఆపరేషన్ చేయించుకుని బెడ్ మీద ఉండి మళ్ళీ వితిన్ 8 months నుంచి 10 monthsలో క్రికెట్ ఆడడం స్టార్ట్ చేశాను. నాకు దెబ్బ తగిలిన తర్వాత నేను ఇంకా అయిపోయింది అనుకుంటే నేను గివప్ ఇచ్చేస్తుంటే ఫర్దర్ గేమ్ ఉండేది కాదు. అదే విధంగా ఫిజికల్ ప్రాబ్లం అయినా మెంటల్ ప్రాబ్లం అయినా కానీ ఏదైనా ఛాలెంజింగ్ ఉంటే దాన్ని ఛాలెంజ్ లాగా తీసుకొని మనం ఓవర్కమ్ చేసి మన గోల్ని రీచ్ అవ్వగలిగితే అది ఏ స్పోర్ట్స్లోనైనా దాన్ని ఏమంటారు, ఆ కిక్ వేరుంటుంది. స్పోర్ట్స్ ఎస్పెషల్లీ క్రికెట్ ఫర్ ద బ్లైండ్ ఆడాలి అంటే ఫిజికల్ యాక్టివిటీస్ కాబట్టి పిల్లలు, ఈ జనరేషన్ పిల్లలు మొబైల్స్ పక్కన పెట్టేసేయండి, బయటికి రండి. గ్రౌండ్లో చెమట అనేది చెమటలా కాదు, చెమట అనేది మనకి స్నానం చేసిన తర్వాత ఎలా ఉంటుందో అలా గనక మీరు చిందిస్తే మీరు ప్రాపర్ గేమ్ ఆడుతున్నట్టు. ఏదో నాకు చెమట పుట్టేసింది అంటే అది గేమ్ కాదు. సార్, మరి ఇప్పుడు బ్లైండ్ క్రికెట్ అనగానే సాధారణంగా పురుషులకు మాత్రమే అనుకుంటారు, కానీ మనం గమనించినట్లయితే గత సంవత్సరం మహిళల బ్లైండ్ క్రికెట్ టీం ప్రపంచ కప్ గెలుచుకుంది. మరి ప్రస్తుతం ఈ మహిళల బ్లైండ్ క్రికెట్ ఎలా ముందుకు సాగుతుంది అనుకుంటారు? చెప్పాలి అంటే ఇది ఉమెన్స్కి బ్లైండ్ క్రికెట్ స్టార్ట్ చేయాలని ఒక డ్రీమ్. ఫ్రమ్ లాస్ట్ 8 years నుంచి బ్యాక్ టు బ్యాక్ నేషనల్స్ పెడుతూ ఫస్ట్ ఉమెన్స్ బ్లైండ్ క్రికెట్ టీం ఫర్ ఇండియా అనేది 2023లో ఫామ్ చేయడం జరిగింది. 2023లో అదే సేమ్ ఇయర్లో ఫస్ట్ బయలాటర్ సిరీస్ మేబీ మనం నేపాల్ టీంతో లాస్ అయినా కానీ ఆ టోర్నమెంట్ నుంచి చాలా నేర్చుకొని మళ్ళీ స్కిల్స్ మీద వర్కౌట్ చేసి ప్లేయర్స్కి ఇంకా ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళని ఇంగ్లాండ్ వరల్డ్ గేమ్స్కి పంపించడం జరిగింది. వాళ్ళు అక్కడ టాప్లో రావడము, గోల్డ్ మెడల్ విన్ అవ్వడము. దాని తర్వాత ఫస్ట్ ఎవర్ T20 వరల్డ్ కప్ హోస్ట్ చేయాలని క్యాబీ డిసైడ్ చేసినప్పుడు WBCతో డిస్కషన్ చేసి అది లాస్ట్ ఇయర్ సక్సెస్ఫుల్గా ఫస్ట్ ఎవర్ T20 వరల్డ్ కప్ అనేది హోస్ట్ చేయడం జరిగింది. అది మన అమ్మాయిలు డామినేట్ చేశారు. త్రూ అవుట్ సిరీస్ మొత్తం డామినేట్ చేసి ఒక్క మ్యాచ్ కూడా లాస్ అవ్వకుండా క్లీన్ స్వీప్గా వరల్డ్ కప్ అనేది గెలవడం జరిగింది. అది చాలా అంటే అమ్మాయిలు ఒక 8 years బ్యాక్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, కరెంట్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది అంటే బాడీ లాంగ్వేజ్ దట్ డజంట్ మీన్ డిఫరెంట్, మైండ్ సెట్, వే ఆఫ్ టాకింగ్, అంటే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డీల్ చేసే విధానము, అదంతా స్పోర్ట్స్లోకి వచ్చిన తర్వాత సటన్ ఇయర్స్ దాంతో క్యారీ అయిన తర్వాత వాళ్ళకి ఒక లైఫ్ లర్నింగ్ టూల్ లా క్రికెట్ ఉపయోగపడుతుంది. ఇది ఏ జెండర్ ఎక్స్క్యూజ్ కాదు. స్పోర్ట్స్కి ఎవరైనా దే కెన్ కమ్ అండ్ ప్లే. ఇక్కడ కమ్స్ టు ఉమెన్స్ వచ్చేసి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాం మేము. ఎట్లంటే
తొందరగా పేరెంట్స్ పంపించరు. అమ్మాయిని బయటికి పంపించాలంటే ఆలోచిస్తారు. అమ్మాయి దగ్గర గేమ్ ఉంది, అమ్మాయికి ఆడాలన్నా కానీ పంపించరు. వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి. అట్లా పంపించడంతోనే మన ఆంధ్ర అమ్మాయి కరుణకుమారి, పాడేరు జిల్లా, ఆ అమ్మాయి ఫైనల్స్లో 47 స్కోర్ చేయడం. ఇప్పుడు పేరెంట్స్ గట్టిగా నో అన్నా, అమ్మాయి వెళ్ళాలి అన్నా రాలేని సిచ్యువేషన్లో ఉన్న ప్లేయర్స్ చాలామంది ఉన్నారు. బట్ అవన్నీ అధిగమించి అమ్మాయిలు చాలామంది ఇంకా రావాలనుకున్నారు కానీ రాలేకపోయారు. బట్ వచ్చిన వాళ్ళైనా కానీ మనకి వరల్డ్ కప్ తేగలిగారంటే అదే టాలెంట్ ఉన్న ప్లేయర్స్ని మనము ఇంకా ఎంకరేజ్ చేస్తే ఇండియన్ టీం ఇంకెంత స్ట్రాంగ్గా ఉంటుందో మనం ఆలోచించాలి. నిజంగా అమ్మాయిల్ని నేను 8 years బ్యాక్ చూసినప్పుడు నాకున్న ఒపీనియన్ వేరు, ఇప్పుడు ఉన్న ఒపీనియన్ వేరు. ఒపీనియన్ అంటే సెన్సిటివ్గా ఉన్నారు, దెబ్బలు తగులుతాయేమో, ఇంజురీ అయిద్దేమో, మాకే ఇంత గట్టిగా తగులుతుంది బాల్స్ అని అనుకుంటే, ఇప్పుడు వాళ్ళు గ్రౌండ్లో బాల్ తగిలి దెబ్బ తగిలిన గ్రౌండ్ నుంచి బయటికి రావట్లేదు. లేదు నేను ఆడతాను, నేను బయటికి రాను అంటే అంత ప్రాబ్లం ఫేస్ చేసే మైండ్ సెట్ వచ్చింది, పెయిన్ ఫేస్ చేసే మైండ్ సెట్ వచ్చింది. అది బికాస్ ఆఫ్ గేమ్. అది మనము బీయింగ్ ఏ సోషల్ రెస్పాన్సిబుల్ కార్పొరేట్ కంపెనీస్ అయినా కానీ గవర్నమెంట్ అయినా కానీ ఈ స్పోర్ట్స్ని డెవలప్ చేస్తే వాళ్ళకి లైఫ్ అనేది మనం నేర్పించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే క్రికెట్ ఆడుతాను, ఇంకో స్పోర్ట్స్ ఆడుతాను, లైఫ్ సెటిల్ అవుతుందని కాదు. ఇప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు గివప్ ఇవ్వకుండా దాన్ని ఫేస్ చేసి దాన్ని అధిగమించడమే జీవితం. అదేవిధంగా అమ్మాయిలు ఒక్క మ్యాచ్ ఆడితే చాలు, బ్యాట్ పట్టుకుంటే చాలు అనే మైండ్ సెట్ నుంచి నేను ఇండియాకి ఆడతాను, ఇండియాకి వరల్డ్ కప్ తెస్తాను, నేను ఇంకో 10 ఏళ్ళు ఆడతాను అని స్ట్రాంగ్ ఒపీనియన్ పెట్టే లెవెల్కి వచ్చారంటే అది ఎంత హ్యాపీయెస్ట్ మూమెంట్ చెప్పండి. సార్, మరి చివరగా బ్లైండ్ క్రికెట్ను ప్రత్యక్షంగా చూడాలనుకునే శ్రోతలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఎస్పెషల్లీ తిరుపతిలో ఉండే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను. ఎందుకంటే అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది, బ్లైండ్ క్రికెట్ని మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే, సపోర్ట్ చేయాలి అనుకుంటే, మీరు రేపు 9వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ ఫర్ ద బ్లైండ్ అనేది మన ఎన్టీఆర్ క్రికెట్ గ్రౌండ్ గొల్లవాని కుంటలో జరుగుతుంది. ఈ టోర్నమెంట్ కి ఆంధ్ర నుంచి 8 టీమ్స్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి టీమ్స్ ఫామ్ చేసుకుని రావడం జరిగింది. దీంట్లో చాలా మంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు. కరెంట్ కెప్టెన్ కూడా వస్తున్నాడు ఇనాగ్రేషన్ కి. ఇండియన్ టీమ్ కరెంట్ కెప్టెన్ కూడా ఇనాగ్రేషన్ కి వస్తున్నారు. రవినాయుడు గారు వస్తున్నారు, శాప్ చైర్మన్ రవినాయుడు గారు బాగా సపోర్ట్ చేస్తున్నారు. మాకు ఈ టోర్నమెంట్ జరుగుతుందంటే డెఫినెట్లీ ఆ గట్లా ఫౌండేషన్ అయినా కానీ, జేసీఐ తిరుపతి అయినా కానీ, శ్రీ దివ్యాంగ్ సేవా కేంద్రం అయినా కానీ వాళ్ళ సపోర్ట్తో క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఆంధ్రప్రదేశ్ సంరక్షణలో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. దీనికి ఒక ప్రాపర్ ఆర్గనైజేషన్ ఉంది. ఎన్జిఓస్ సహాయంతో మేము టోర్నమెంట్ రన్ చేస్తున్నాము. మీరెవరైనా ముందరకు వచ్చి విట్నెస్ చేయొచ్చు, సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు. గ్రౌండ్లో మార్నింగ్ 8 o'clock టు ఈవినింగ్ 6 o'clock వరకు కంటిన్యూస్గా మ్యాచెస్ జరుగుతూనే ఉంటాయి. మీరు వచ్చి వీకెండ్స్లో ఎక్స్పీరియన్స్ అవ్వండి. జస్ట్ ఫీల్ థ్రిల్ ఆఫ్ బ్లైండ్ క్రికెట్. ధన్యవాదాలు సార్. మన ఆకాశవాణి తిరుపతి కేంద్రానికి వచ్చి మీ ఈ బ్లైండ్ క్రికెట్ జర్నీలో, అలాగే మీ లైఫ్ జర్నీలో ఉన్న మీ అనుభవాలన్నీ మన ఆకాశవాణి శ్రోతలతో పంచుకున్నారు. ఇది ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఆశిస్తున్నాము. అలాగే మీరు అనుకున్నట్టు ఈ బ్లైండ్ క్రికెట్ అకాడమీస్ కానీ, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ కానీ, బ్లైండ్ క్రికెట్ స్టేడియంస్ కానీ తప్పకుండా భవిష్యత్తులో ఏర్పాటయ్యి మీరు అనుకున్న కలలు, మీ లక్ష్యాలన్నీ నెరవేరాలని కోరుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అండి.